నేను నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్, అందుకే కొంచెం కొద్దిగా వస్తుంది అంతే. మీరు చూసి ఎగతాళి చేసింది. నేను ఇప్పుడు హైదరాబాద్ ఆటనగర్లో ఉన్నా. నిన్న కొట్టేసుకున్నా 12 సార్లు ఆమె కొట్టేసుకున్నా. 7 వాచిపోయింది. చిన్నపాటి కెమెరా ఒకటి ఉంటే బాగుండేది. అనుకోవచ్చు ఎలా నరుకుతున్నారు ఏంటి అని, మనకి తెలీదు. నేను మా అన్నయ్య చూపించాడు ఎలా నరకాలి ఏంటని. కాకపోతే ఫోన్ ఇక్కడ పెట్టాలా అర్థమే కాదు. ఏమనుకోకండి, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను పని. అందుకే సిత్తు కూడా అలవాటు అవ్వాలి. మనకి అలవాటు చేసుకుంటున్నాను అట్టగా సిత్తు అలవాటు చేసుకుంటే దానికి మించిన ఆయుధం ఏదో ఉండదు అంటారు. ఎవరైతే ప్రస్తుతం పని ఏం లేదు, అందుకే నేనే మా అన్న చెప్పాడు, నువ్వు ఇంటికాడ కూర్చుంటే సరిపోదు, చెట్టుని కూర్చో, ఎవరే పని చెప్పినా ఇచ్చుకోకుండా చెయ్యి అని అన్నారు. నాకు చేస్తేనే పని వచ్చింది అన్నాడు. ఇంకా చూద్దాం మనకి ఎన్ని నెలల్లో వచ్చింది పని, నేను చూడాలి. నాకు కొట్టేసాను, మళ్ళీ నాకు కొట్టేస్తే తిడతాను. నిన్న నరికే సగం నరికి సగం అట్ట పెట్టే. ఏం చేస్తాం, అలవాట్లేదు కదా, కొట్టలేకపోతాం, నరకలేకపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ మాట్లాడితే ఇయ్యడం ఎక్కడ కానీ తగిలేసి ఓపు కూడా వచ్చాను. నేను ఎక్కడ కొట్టేసుకున్నా ఎత్తగా చేతులన్నీ తీసుకుపోయి, రేకుల పని కదా, టింకరింగ్ పని కదా, ఊరిని తీసుకుపోతుంది. నాకు వీడియోలు ఎలా చేయాలో, ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అదే మా అన్నయ్య అయితే ఇవన్నీ మొత్తం ఇలాంటివి 8 ఉన్నాయి. ఆ 8 5 నిమిషాలు నరికేస్తాడు. నా ఒక్కడికే దగ్గరికి 8 అంటే ఒక్కోటి అరగంట వేసుకున్నా 4 గంటల సింపుల్కి 4 గంటలు పెట్టింది ఎనర్జీకాయ. ఇలా ఘాట్లు వేసుకుంటే రావడమే కొంచెం కష్టం, కానీ ఘాట్లు వేసుకున్నాక ఊరిని నరికేయచ్చు, టప్ నరికేయచ్చు. ఏంట్రా ఇది దిగుతుందా లేదారా? ఎక్కడ పెడితే బాగుంటుంది, మనం ఎవరైనా చూపించే వాళ్ళన్నా బాగుంటుంది. కనబెట్లా అక్కడంతా ఒక లెక్క, అక్కడంతా ఒక లెక్క. దగ్గర నరికితే నాకు బోర్ కొట్టిన ఏమనిపించిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రీ ఫైర్ అయితే ఆమె, కానీ పాకెట్ ఫోన్లో స్టోరేజ్ అంట అదైతే కొంచెం నాకు ఫీల్గా అనిపిస్తుంది. ఇంటికాడ ఇంటిగా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ అంటే వైఫై ఫ్రీయే, అదే ఫైబర్ నెట్ టీవీ ఏదో అంటారు సంథింగ్, అదొకటి ఉంది, పర్వాలా. నెట్ ఫ్రీ అయినా వీడియోలు చేసుకోవచ్చు అనుకుంటాను. కాకపోతే వీడియోలు ఎలా చేయాలి నాకు తెలిసి చాలు. ఫోన్ కాలు మీద ఉండటం వల్ల కుదిరి చావట్లేదు.
వైర్లెస్ కెమెరా ఎలా బ్రో? అసలు అది ఎంత ఉంటుంది రేటు నాకు చెప్తారా? వైర్లెస్ కెమెరా ఇది నరకటం అయిపోయినాక, సాఫ్ట్వేర్ అయిపోయినాక నేను బావాల సెట్కి వెళ్తాను. బావాల సెట్కి వెళ్ళి జాయిగా చెప్తా. మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు. మనకు అప్పుడు దాకా బాధ్యత విలువ తెలిసిన మనకు అంతగా అదేంటో మన ఊళ్ళో పని చేయడం కొద్ది బతుకు, పక్క ఊరు వచ్చేసి పని చేస్తుంటే తెలుస్తుంది. ఇది చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ కన్నా నేను నా ఫ్రెండ్ ఎక్కువగా మిస్ అవుతాను. నా బెస్ట్ ఫ్రెండ్ అది. ఒకటి నరికినాక దాన్ని వీడియో ఆఫ్ చేసేసినారు కాదు. వైర్లెస్ కెమెరా ఉండుంటే వాళ్ళే ఉండి అసలు ఏం తల్లి సారీ ఫేక్ బుట్లా ఉందా. ఒకటి ఫోన్ చేసింది ఫ్రెండ్స్ అండి, ఇట్లాగే పాకెట్ ఫుల్ స్టోరీ వింటా ఈ సాఫ్ చేసుకుంటా నరుక్కుంటా ఉంటున్నా. అప్పుడు ఒక ఆమె ఫోన్ చేసింది, HDFC అని బ్యాంక్ నుంచి ఏదో సంథింగ్ అంది, కానీ బ్యాంకు మరి ఎంత తెలియదు. ఫోన్ది ఈఎంఐ కట్టాలి కదా సార్ అని చెప్పి ఫోన్ చేసింది. ఫోన్ ఈఎంఐ నాకు అర్థం కదా. సరేనండి, ఎవరు కట్టాలో వాళ్ళ పేరు చెప్పండి అండి. వెంకటేశ్వర ఉంది, మా నాన్న పేరు కూడా వెంకటేశ్వర. అప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఇంటి పేరు కనుక్కోవాలి. నేను మా నాన్నగానే తీసుకుని నేను కడతానని చెప్పాను అని నేను అనుకున్నాను. అంటే మనకి ఇంకా పని నేర్చుకోలే, అప్పుడే మనకి జీవితం కూడా ఏం కాదు. పని నేర్చుకోకుండా పని ఏం చేయకుండా జీవితం ఎవరొచ్చి చెప్పండి అది నేను అనుకున్నా. నా పేరు అడిగా నా పేరు అంటే చెప్పండి మేడం అని. మీ పేరు దొరకరు ఉంది, నాకు ఫీజులు ఎగిరిపోయింది. తర్వాత మీకు అది ఏం మాట్లాడిందో మొత్తం నేను పెడతా సరేనా. నేను మర్చిపోయి మా నాన్న నిజంగా నేను మా నాన్నకి ఫోన్ కూడా కలిపేసా. దెంగులు పడ్డాయి నాకు, ఫోన్ కూడా కలిపేసా. ఏదో అనుకుంటారు కానీ అట్లా గీతలు కొట్టడం చాలా కష్టం. తర్వాత మేడం ఏం మాట్లాడు అసలు గిట్టుగా చెప్పండి బ్రో, నాకేం అర్థం కాలేదు. అమ్మ ఏం తీసుకున్నదేమో దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు ఎదురు కరెక్ట్గా. ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఈజీగా ఫోన్ తీసుకుని. కానీ నేను ఈఎంఐ మొత్తం కట్టేసాను. నాకు అసలు డౌట్ వచ్చింది, అప్పుడు అనిపించింది. ఇంటి పేరు అడిగితే లంకే వెంకటేశ్వరరావు అన్నారు. అప్పుడు అర్థమైంది అది మా నాన్న కాదు, నా ఫ్రెండ్ గాడని. సరే నా ఫ్రెండ్ గాడిని అడిగితే అది కూడా అన్నాడు, నేను ఇవ్వలేదురా నీ నెంబరు, మరి ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు ఆడు అన్నాడు. ఆడు అవ్వకుండా నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో నాకు అర్థం కాదు. నాకు ఫోన్ చేసి నాకు దెంగులు పెడతాడు, నాకు గుర్తులో మండిపోతుంది. అరిచేత పడుకున్నాయి. ఒకసారి ఫోన్ చేస్తే అదే పని చేస్తాను. నాకు భయం వేస్తుంది ఏళ్ళు మీద పడిద్దో ఏమో. మంచి నేమ్స్ వచ్చింది. డైలీ వ్లాగ్స్ బెటరా, డైలీ వర్క్స్ బెటరా? ఈ 2 పేర్లు ఏ పేరు బాగుంటుందో చెప్పండి. ఆ పేరు కింద నేను యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సక్సెస్ అనేది మనం అనుకున్న వెంటనే రాదు కదా. నాకు నా మైండ్లో ఇంకో బిజినెస్ ఉంది, కానీ దానికి
బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఎందుకంటే మన ఈఎంఐ కట్టలేదు కాబట్టి, మనకి ఫోన్పే ఎవరు లేదు కాబట్టి. ఫోన్పే చేసి నాకు ఎప్పుడు రాలా. అంటే గేదెలు పెట్టి గేదెలు బిజినెస్ చేస్తాను, పాల బిజినెస్ అని అనుకున్నాను. దానికి ఇంటిగా ఉండొచ్చు, ఇంటి పట్టునే ఉండి డైలీ పని చేసుకుంటాం. అంటే 30 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 గేదెల్లో 8 పాలిచ్చే కొనుక్కుని 2 సూడి కొనుక్కున్నా చాలు. ఒక స్థలం ఏమో లీజుకి తీసుకోవచ్చు. మనకి అలా ట్రాక్టర్ ఉంది, డైలీ గిడ్డు కోసుకుని రావచ్చు. కాలువ కట్టిన గడ్డి పచ్చగడ్డి వండుతూనే ఉంటుంది, అది తెచ్చుకోవచ్చు ఫ్రీగానే. ప్రస్తుతానికి ఒక పని పెట్టుకుంటే అనుకుంటే 2 నెలల వరకు మనం పనులు ఎవరిని పెట్టుకోకుండా మనమే చేసుకుంటామంటే ఇంకా 3 ఉన్నాయి. ఈ ఓడి ఎప్పటికీ నరకాలో నేను తెల్లారిద్దాం నాకు, కానీ అప్పుడు నరికేసి మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. నరికేసి అప్పుడు చూడండి. కాకపోతే ఇప్పుడు మనం పడిపోయింది పడిపోయింది భారీ తప్ప చూడొచ్చారు. రియల్ కాయలు అనుకోవచ్చు, ఎక్కడ వాసిందంటే రియల్ కాయలు. ఈ పూటకి వీడియో చాలు.